అమోరియా మాధవి గారు నరసాపురం అనకాపల్లి డిస్ట్రిక్టు. వీరు మన దగ్గరికి వచ్చారండి. ప్రెగ్నెన్సీ రాలేదని మన దగ్గరికి వచ్చారు, కానీ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఎలాగంటే వారి సక్సెస్ స్టోరీ ఏంటనేది, వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడండి, అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. అమోరియా మాధవి అక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ నరసాపురం నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ విజయవాడ ఎందుకు వచ్చారు, అసలు ఎలా తెలిసింది ఇక్కడ మన గురించి వచ్చారు, ఎలా ఇక్కడ నార్మల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు, అక్కడ అనకాపల్లి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో ఏం జరిగింది, ఇలాంటి వివరాలన్నీ వాళ్ళని కనుక్కుందాం. న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఏం చేస్తే మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది కూడా వారి మాటల ద్వారా వింటే ఇంకా ప్రెగ్నెన్సీ కోసం తపన పడే వాళ్ళకి, బాధపడే వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకుంటున్నాం. అమోరి గారు, మీకు ఈ వీడియో ఇవ్వడం అంగీకారమే కదా? ఎందుకంటే మీరు కూడా వీడియో చూసి వచ్చినట్టున్నారు, అంతేనా? అవును సార్, ఒక వీడియో చూసి వచ్చారు. మీకు ఫ్రెండ్ కూడా ఎవరో చెప్పారన్నా? మా ఫ్రెండ్ చెప్పారు. మా ఫ్రెండ్ ఆల్రెడీ చూశారు, చూసి ఆమె నాతో చెప్తే నేను తీసుకొచ్చాను అనమాట. అది కూడా మా వైఫ్కి చెప్తే, మా వైఫ్ ఒక సుమారుగా ఒక 1 month నన్ను వెళ్ళాలి, ఎలాగైనా సార్ని కలాలి అంటే ఇక్కడ వచ్చాం, లేదంటే ఇంకా వరకు రాపోదేమో, ఇంకా ఏ హాస్పిటల్ ఇక్కడ డబ్బులు తగలెత్తనే ఉంది మేము. దాదాపు చాలా చోట్ల తిరిగారు. వాళ్ళు అక్కడ ఏం చెప్పారండి, మీకు ఏం చేశారు, ఏం చెప్పారు అక్కడ డాక్టర్స్? చిన్న నీటి బుడుగులు ఉన్నాయి, పీసీఓడి ఉన్నది, పీసీఓడి ఉంది, మెడిసిన్ వాడనమ్మా తగ్గిపోద్ది అని అన్నారు. సరేనండి, మ్యారేజ్ 1 month వాడాం ఇక్కడ అనకాపల్లి జ్యోతి మేడం హాస్పిటల్. అయితే పేర్లు కానీ డాక్టర్ పేర్లు కానీ వద్దు, ఏం కాదండి. ఎందుకంటే నేనేమి అంటే డాక్టర్ వైఎస్ బాబు గారు ఉన్నారని వేరే ఒకళ్ళు యాడ్ చేసి నేను చెప్పట్లేదండి. అంటే నేను కొన్ని ఎన్జిఓలో పనిచేస్తున్నాను, కొన్ని సంస్థలో నేను పనిచేస్తున్నాను. ఎవరిని కింద పరిచి మాట్లాడే అవసరం నాకు లేదు అంటే చెప్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నీటి పీసీఓడి తగ్గిందండి. తగ్గిన తర్వాత కూడా మళ్ళా వచ్చేస్తూ ఉండేది అన్నమాట, వచ్చేసి ఇంకా ఆ పాపకి మా మిస్సికి ఇది ఒకటే ప్రాబ్లం అండి. ఇంకా అంటే తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది, తగ్గుతుంది వచ్చేస్తుంది. తర్వాత ఏమో ఇంకా వైజాగ్ కూడా 49 హాస్పిటల్ కూడా వెళ్ళామండి. ఇక్కడ విజయవాడలో కూడా ఉన్నాయి హాస్పిటల్, వెళ్ళాం. అక్కడ కూడా ఏమి అనిపించలేదు. ఇంకా వైజాగ్ లో హాస్పిటల్స్ కూడా తిరిగాం, అక్కడ కూడా ఫలితం లేదు. తర్వాత ఐయుఐలు కూడా చేసినట్టున్నారు కదా మీకు అక్కడ? ఐయుఐ ఒక 2 చేసాను, 3 చేసినట్టు అన్నారు. ఇక్కడ 1 అక్కడ 2 సార్. సరే, అయితే 3 జరిగినాయి చేసాము. అప్పటికి అవ్వలేదు సార్, రాలా. న్యాచురల్ గా వచ్చింది ఫైనల్ గా మీకు ఇక్కడ. ఇప్పుడు న్యాచురల్ గా వచ్చింది. అవును, విచిత్రం ఐవీఎఫ్ కూడా లేకోకుండా ఆపరేషన్ కూడా లేదు. విచిత్రం ఏంటంటే మాకు డాక్టర్ వైఎస్ బాబు గారు ఏదైతే చెప్పారో ఫైనల్ గా మాకు అదే జరిగిందండి. చాలా అంటే చాలా సంతోషం ఈ ఇష్యూలో. ఎందుకంటే ఏ డాక్టర్ కూడా మాకు ఇలా చెప్పలేదండి. ఫస్ట్ టైం మీరు ఎప్పుడు 6/12/2024 వచ్చారు. వచ్చినప్పుడు 1 గంటన్నర కూర్చోబెట్టి నేను చెప్పాను, మీరు కౌన్సిలింగ్ చెప్పిన తర్వాత నాకు అంటే ఈ వీడియో చాలా మంది చూస్తూ ఉంటారు, నాకైతే నమ్మాలనిపించలేదండి. ఫస్ట్ లో అయితే మీకు నమ్మకం కలగల, అసలు ఏదో మీ ఆవిడ ఫ్రెండ్ చెప్పాడు వచ్చాను అనుకున్నారు, కానీ అసలు నాకైతే 1% కూడా నమ్మాలనిపించట్లేదు. అదేంటి డాక్టర్ గారు క్రిములు ఉంటాయి అంటున్నారు, ఏ పురుగులు ఉంటాయి అంటున్నారు, ఏంటి ఎలా చెప్తున్నారు అని పురుగులు ఏంటని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ సక్సెస్ అనేది నేను విన్నానో ఆ రోజు నాలో చాలా సంతోషం అనిపించిందండి. ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం. డాక్టర్ గారు ఏ సమయం అయితే ఇచ్చారో అది 2 months 3 months మీకు సక్సెస్ చూస్తారమ్మా, నన్ను నమ్మండి, నమ్మి ఇంత దూరం వచ్చారు కాబట్టి అన్నారు. ఖచ్చితంగా 3 months అవ్వకముందే జరిగిపోయిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి రాంది వైజాగ్ లోని పెద్ద హాస్పిటల్ తిరిగారు, అక్కడ కూడా రాంది చేసిన రానిది ఇక్కడ న్యాచురల్గా వచ్చేసింది. అది కూడా నేను ఆ రోజు చెప్పాను. నేను ఇక్కడ క్రిములు అనేది ఒకటి అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా అడ్డం పడతాయి, అవి ప్రెగ్నెన్సీ రానివ్వు, అవే అండాలని డ్యామేజ్ చేస్తాయి, అదే వీరికణాలని డ్యామేజ్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డం పడతాయి. ఎప్పుడైతే ఆ క్రిములు మనం తొలగించుకున్నామో భార్యాభర్తలు ఇద్దరూ తొలగించుకోవాలి. భర్తకున్న భార్య మందులు వాడాలి,
భార్యకున్నా భర్త మందులు వాడాలి అని చెప్పి అవి తొలగించుకుంటే ఆ శనిగాడు తొలగిపోతే నీ బిడ్డ మీ చేతిలోకి వస్తుందన్నాను. సేమ్ అదే జరిగిందండి. కానీ ఆ రోజు నమ్మకం కలగల, మీకు 1% కూడా నమ్మకం లేదు మనసులో, ఏదో కేవలం చెప్పిందని వచ్చారంతే. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మనిషిని తీసుకుని వెళ్ళిన తర్వాత నాకు 3 మంత్ పూర్తి అయిపోయిన తర్వాత 4 మంత్లో మా వైఫ్ నేను వచ్చి వీడియో ఇద్దాం అనుకున్నాను. అయితే ప్రామిస్ గా చెప్పిన ఇద్దరు కలిసి వీడియో ఇద్దాం అనుకున్నాం. 4 మంత్ అయిపోయిన తర్వాత అంటే అనుకున్నాను. తర్వాత 4 మంత్ ఎప్పుడు రాలేదు కదా మీకు ప్రెగ్నెన్సీ, వచ్చింది మాకు పోయింది, 3 నెలల్లోనే పోయింది, 2 నెలల్లో పోయింది, వచ్చి పోయింది అంటే వాళ్ళకి మేము ఆగుతాం. ఎందుకంటే వాళ్ళు 4 నెలలు నిండాక 3 నెలలు నిండాకే మేము వీడియో తీసుకో, ఎందుకంటే వాళ్ళకు కూడా నమ్మకం కలగాలి కదా. ఇక్కడ అలా కాదు, అసలు ప్రెగ్నెన్సీ రాలేదు మీకు జీవితంలో, ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేదు. ఇక్కడ రావడం కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఉందని తెలిసిందిగా. ఒక దేవుడు దారి చూపించాడు డాక్టర్ని, ఈ డాక్టర్ దగ్గర దేవుడు ఉన్నాడు, ఆయన దారి చూపిస్తున్నాడు. ఈ దేవుడు ద్వారా, ఈ డాక్టర్ ద్వారా మనకు వచ్చింది ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని చెప్పడానికి వేరే అభ్యంతరం లేదుగా. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ రాలేదు కదా, దానికి వెయిట్ చేయక్కర్లా. మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలనేది ఏమి లేదు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. చక్కగా మీకు అక్కడే మేము చెప్పాం, మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అనగానే మేము ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు కూడా డౌటేనండి, అదేంటి యూరిన్లోనేమో పాజిటివ్ వచ్చింది సార్ ఇలాగ అంటున్నారు. ఫస్ట్ ఏమో నాకేమీ కనిపించట్లేదమ్మా అసలు, మీరు ఇంకొక 10 days ఉండి మళ్ళీ చేసుకోండి అని అంటున్నారు. ఇది చూస్తే కిట్లు ఏమన్నా మంచి కిట్లు ఏమో కాదేమో, కిట్ తేడా ఏమో అయితే ఇంకా ఏ కిట్ చేసినా 2 గీతలే వస్తూ ఉంటుంది, ఎన్ని చేసినా వస్తూనే ఉంటుంది. కానీ సార్ చూస్తే ఎలా అంటున్నారు ఏంటో దేవుడా అనిపించింది నాకు. అది ఇంకొక బ్లడ్ టెస్ట్ వచ్చింది అంతవరకు వచ్చే వరకు కొద్దిగా మీరు ఈ లోపల మెడిసిన్ వాడండి అమ్మా అని చెప్పాం. అలాగే మీకు వాట్సాప్లో పెట్టాం, ఏం చేయించుకోవాలో ఆ టెస్ట్ చేయించుకున్నారు. బీటా ఎస్సీజీ 5 దాటాలన్నాం, 17,890 వచ్చింది. 5 కాదు 17,000 వచ్చేసింది. తర్వాత స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం, స్కానింగ్ కూడా తీయించుకోమంటే అక్కడే స్కానింగ్ కూడా తీయించుకున్నారు. స్కానింగ్లో కూడా గర్భసంచిలో వచ్చిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసారు. చక్కగా బొమ్మలు కూడా ఇచ్చారు, గర్భసంచిలో వచ్చింది. ఇదిగో కానీ ఇది ఈ కానుపు నిలబడిచ్చే బాధ్యత మాత్రం మీదేనండి. ఇదిగో గర్భసంచిలో వచ్చింది, అర్లీ ప్రెగ్నెన్సీ అలా చక్కగా ఇచ్చారు. ట్యూబుల్లో రాలేదు నాన్న, ఇది గర్భసంచిలో వచ్చింది. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ కరస్పాండింగ్ టు 5 weeks 0 days విత్ అని మరి చెప్పి అన్నీ ఇచ్చారు. ఇక మనకు రావాల్సింది నెక్స్ట్ ఏంటంటే యోగ్ శాక్, పేటల్ పోల్, అవి రావడానికి కూడా పిల్లలిస్తాం. ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు మీకు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డం పడినాయో, ఐయువైలు చేసినా రాకుండా అడ్డం పడినాయో, ఫెయిల్ అయిపోయేటట్టు చేసినాయో, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఐవీఎఫ్లో అవసరం, ఐవీఎఫ్ చేసిన నో గ్యారంటీ అన్న వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించేటట్టుగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించినాయో ఆ క్రిములే మన బిడ్డని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. మనం ఏ క్రిములను అయితే మనం తొలగించి ప్రెగ్నెన్సీ రప్పించామో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాము. భార్య రాలేకపోయినా భర్త అయినా వచ్చి మెడిసిన్ వాడాలి అని చెప్పి ఇక్కడికి రమ్మన్నాం. అందుకే మీకు ఫస్ట్ 3 నెలలు ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి అబార్షన్ అవ్వకోకుండా ఇస్తాం. ఈ యోగ్ శాక్, పేటల్ పోలు ఇవన్నీ వస్తాయి, హార్ట్ బీటు ఇవన్నీ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత నెక్స్ట్ అవయవాలు డెవలప్ అవ్వడానికి ఇస్తాం. అవకరాలు రాకోకుండా 4th month 5th month ఇస్తాం. ఇలా 5 నెలలు మాత్రం మన దగ్గర వాడాలి. ఎందుకంటే ఈ క్రిముల పద్మవ్యూహం ఎవరన్నా మీకు చెప్పే డాక్టర్ ఉంటే మనం అక్కడికి పంపించవచ్చు. ఈ క్రిముల పద్మవ్యూహం గురించి చెప్పే డాక్టర్ ఈ ప్రపంచంలో లేడు. ఫస్ట్ టైం మీకు క్రిముల గురించి ఎవరు చెప్పారు? మీరే చెప్పారు సార్. ఈ క్రిముల గురించి చెప్తుంటే విచిత్రంగా అనిపించింది మీకు, నమ్మశక్యం కాలా? ఈ క్రిముల గురించి నేను ఒక టీకా కూడా ఇచ్చా. ఫస్ట్ టైం ఈ ప్రపంచంలో టీకా గురించి చెప్పిన డాక్టర్ కూడా ఈయనే, డాక్టర్ వైఎస్ బాబే. ఫస్ట్ టైం మీకు క్రిములకి టీకా, మీకు మీ ఆవిడికి ఇద్దరికీ టీకా వేసిన డాక్టర్ కూడా డాక్టర్ వైఎస్ బాబే. ఎక్కడ జరగలే, ఇవి జరగవు కూడా. మరి అందుకే అసలు దీనికి ఒక టీకా ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఈ క్రిములు ఒకటి ఉన్నాయి, C10, U10, T5 అనే 25 రకాల క్రిములు ఉన్నాయి. ఈ 25 రకాల క్రిములకి టెస్ట్ చేయాలి. అది టెస్ట్ చేసి భర్తకుంటే భార్యకు మందులు ఇవ్వాలి, భార్యకుంటే భర్తకు మందులు ఇవ్వాలి అనేది కూడా తెలిసిన డాక్టర్ ఎవరు లేరు నీకు. ఆంధ్ర తెలంగాణ కాదు, అమెరికా ఆఫ్రికాలో కూడా లేరు.
కాబట్టి ఫస్ట్ టైం ఈ ప్రపంచంలో అట్లా చేస్తున్న డాక్టర్ వైఎస్ బాబు అని చెప్పి ఈరోజు ఆ దేవుడు దయ వల్ల మీ ఆవిడికి ఒక స్నేహితురాలు రూపంలో దేవుడు తెలియజేసి మీ ఆవిడని ఇక్కడ తీసుకురావడమే కాకుండా ఆవిడ మీద ప్రేమతో మిమ్మల్ని కూడా నమ్మకపోయినా మిమ్మల్ని కూడా దేవుడు పిచ్చుకకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నాకు అప్పగించి ఇవాళ ఈ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు. అదే దేవుడు మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీని నిలబెట్టాలి, మీ చేతిలోకి బిడ్డ వచ్చేటట్టు చేయాలంటే దేవుణ్ణి నమ్మి నిలబడాలి. ఇప్పుడు వరకు ఎలా నిలబడ్డారో అలాగే దేవుణ్ణి నమ్మి నిలబడాలి. అందుకోసమే మేము చెప్తూ ఉంటాం, మీరు పుణ్యం చెయ్యండి. మీకు ఒక వీడియో ద్వారా దేవుడు మీకు దారి చూపించాడు, అలాగే మీరు మీ వీడియో ద్వారా మరో ముగ్గురికి దారి చూపించేటట్టుగా ఆ దేవుడికి సహకరించండి. దేవుడు మీకు సహకరించాడు, ఇప్పుడు దేవుడికి మీరు ఉపయోగపడే అవకాశం వచ్చింది. అందుకే చెప్పాము, దానికి ఇష్టపడే మీరు వీడియో ఇచ్చారు. ఈరోజు వీడియో ఇవ్వడం ద్వారా మరో ముగ్గురు జీవితాల్లో వెలుగు నింపే అవకాశం మీకు కలిగింది. ఆ పుణ్యం మీ బిడ్డకి జమ అవుద్ది, అదే బిడ్డకి రక్షణగా ఉపయోగపడుద్ది, మీ బిడ్డని కాపాడుకొచ్చి మీ చేతిలో నిలబెట్టింది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకి అక్కరకు వస్తుంది అనేదే మనం చెప్తున్నాం. అర్థమైందండి వీడియో ఎందుకు ఇవ్వాలో? కాబట్టి దేవుడు మీకు ఒక స్నేహితురాలు ద్వారా మీ భార్యకి తెలియజేసి నమ్మని మిమ్మల్ని కూడా లాక్కొచ్చి ఇవాళ నమ్మేటట్టుగా చేయగలిగాడు. ఎందుకంటే ఆయన మిరకిల్, ఆయన మ్యాజిక్ ఇవాళ మీరు చవి చూశారు ప్రత్యక్షంగా. 3-4 నెలల క్రితం నా మాటల ద్వారా విన్నారు. ఆ మాటలు వాస్తవాలే మీ కళ్ళ ముందు కనపడేటప్పటికీ దేవుడి లీల మీకు ఇప్పుడు అర్థమైంది. దేవుడు ఉన్నాడు అనే విషయం నేను ఆ రోజే చెప్పాను, ఇప్పుడు మీకు కన్ఫామ్ అయింది. మీ రూపంలో ఉన్నాడు సార్ దేవుడు. అది సో మీరు ఏం చేస్తారంటే చక్కగా మనం ఇచ్చిన మందులన్నింటినీ వాడుకుంటూ ఉండండి. అలాగే ఈసారి వచ్చేటప్పుడు మాత్రం ఒక స్కానింగ్ బ్లడ్ టెస్ట్ రాశాను, ఆ స్కానింగ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని మాకు చూపించాలి సార్. మీరు అక్కడ దగ్గరలో డాక్టర్ గారి దగ్గర మీకు ఇష్టమైన డాక్టర్, ఇప్పుడు ఎలాగైతే మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకున్నారో అలాగే అక్కడికి వెళ్ళి చేయించుకోండి. మీరు వచ్చే ముందు ఒక వారం ముందు చేయించుకుని ఇది రావాలి, ఈ టెస్ట్ ప్లస్ ఈ స్కానింగ్ తీసుకొస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మెడిసిన్ ఎప్పటికీ మీకు హార్ట్ బీటు పీటల పాటు వచ్చేస్తాయి. అవన్నీ వచ్చేసిన తర్వాత మనం అవయవాలు డెవలప్ అవ్వడానికి వాటికి మెడిసిన్ ఇస్తాను, అవకరాలు రాకుండా మెడిసిన్ ఇస్తాను. అట్లా ఒక్కొక్క స్టెప్ మన దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళి 40 డేస్ ఈ 40 డేస్కి నేను ఇచ్చాను. 40 డేస్కి అయ్యే లోపలే మీరు 30 డేస్ లోపలే ఈ స్కానింగ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని మెడిసిన్ ఉండగానే 2-3 రోజులు ముందే ఇక్కడికి వచ్చి మళ్ళీ మెడిసిన్ తీసుకెళ్ళాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యూ. అలాగే మీకు ఈ బుక్ కూడా ఇస్తున్నాను, ఈ బుక్ని ఇక్కడి నుంచి ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఇప్పుడు వరకు మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాను, ఈసారి గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం బుక్ ఇస్తున్నాను. ఈ బుక్ను మీరు ఫాలో అవ్వమని